అర్ధరాత్రి 12 గంటలకు ఆ గ్రామంలో ఉన్న పాత బస్టాండ్ వద్ద ఒక్క బల్బు మాత్రమే వెలుగుతుంది. వాన గట్టిగా పడుతుంది. గాలి ఊపిరి తీసుకోవడానికే భయంగా ఉంది. రవి అనే డెలివరీ బాయ్ తన బైక్ మీద ఇంటికి వెళ్తుండగా ఫోన్ బ్యాటరీ 1%, పెట్రోల్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అప్పుడే రోడ్డు పక్కన ఒక అమ్మాయి కనిపించింది. తెల్లటి డ్రెస్సులో, తన మొత్తం జుట్టు కప్పబడి ఉంది. అన్నా, లిఫ్ట్ ఇస్తారా అని నెమ్మదిగా అడిగింది. రవికి భయం వేసింది, కానీ చాలా వర్షం ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కించుకున్నాడు తనని. కొన్ని నిమిషాల తరువాత బైక్ మిర్రర్లో చూశాడు. ఆ అమ్మాయి కనిపించలేదు, కానీ వెనుక సీట్లో నీళ్లు పడుతున్నాయి. శబ్దం వినిపిస్తుంది. రవి ఒక్కసారిగా బైక్ ఆపాడు. వెనక్కి తిరిగి చూశాడు. ఎవరూ లేరు. అతను ఊపిరి పీల్చుకున్నాడు. ఎలివేషన్ అయ్యింది అని అనుకున్నాడు. అప్పుడే బైక్ ట్యాంక్ మీద ఒక తడి చేతి ముద్ర కనిపించింది. అది స్లోగా అతని మెడవైపు జారుతోంది. రవి గుండె బలంగా కొట్టుకుంది. అతను బైక్ స్టార్ట్ చేయబోయాడు, కానీ స్పీడోమీటర్ మీద నెంబరు మారిపోయింది. టైం ముందు కదలడం లేదు. అప్పుడే అతని చెవులో ఒక అమ్మాయి వాయిస్, నన్ను నా ఇంటి దగ్గర దింపలేదు కదా. రవి వెనక్కి తిరిగాడు. ఆ అమ్మాయి ఇప్పుడు అతని వెనకాతల కూర్చుంది, కానీ ఆమె ముఖం లేదు. కేవలం నల్లటి కాళ్ళి మాత్రమే ఉంది. అతను కేకలు వెయ్యబోయాడు. ఫోన్ సడన్ గా ఆన్ అయింది. స్క్రీన్ మీద న్యూస్ ఆర్టికల్ తెరుచుకుంది. 3 years ago, heavy rain night, girl dead, waiting for left near old bus stand. ఫోటో చూసి రవి చేతులు వణికిపోయాయి. అది ఆ అమ్మాయి. ఇప్పుడు బైక్ ఆటోమేటిక్గా ముందుకు వెళ్ళడం మొదలైంది. రవి బ్రేక్ వేస్తున్నాడు, కానీ బైక్ ఆగటం లేదు. రోడ్డుకి చివరిలో ఒక పాడైపోయిన చెరువు. బైక్ నేరుగా నీళ్లలోకి దూకేసింది. మరుసటి రోజు గ్రామస్తులు చెరువు దగ్గరకు బైక్ మీద ఎక్కడ దొరుకుతాడు, కానీ బైక్ వెనక సీట్లో మాత్రం తడిగానే ఉంది. గ్రామస్తులు రవి బైక్ని చూసి షాక్ అయ్యారు, కానీ రవి మాత్రం ఎక్కడా కనిపించలేదు. పోలీసులు వచ్చి సెర్చ్ చేశారు. చెరువంతా వెతికారు. నీళ్లలో డ్రైవర్స్ దిగారు, కానీ ఒక్క బాడీ కూడా దొరకలేదు. ఆ రాత్రి నుంచి గ్రామంలో వింతలు మొదలయ్యాయి. ప్రతిరోజు రాత్రి 12 గంటలకి ఆ పాత బస్టాండ్ దగ్గర ఒక బైక్ సౌండ్ వినిపించేది, కానీ అక్కడ ఎవరు ఉండరు. ఒకరోజు 3 ఫ్రెండ్స్ డేర్ కోసం అక్కడికి వెళ్ళారు. వాళ్ళల్లో ఒకడు కిరణ్ లైవ్ వీడియో కూడా స్టార్ట్ చేశాడు. గోస్ట్ ఉంటే బయటికి రా అంటూ నవ్వాడు. అప్పుడే స్ట్రీట్ లైట్ ఒక్కసారిగా ఆరిపోయింది. ఫోన్ కెమెరా గ్లిచ్ అవ్వడం మొదలైంది. లైవ్ కామెంట్స్ వరుసగా రావడం మొదలయ్యాయి. వెనక ఎవరో ఉన్నారు. బ్రో రన్, ఆ అమ్మాయి నీ వెనకాతలే ఉంది. కిరణ్ నవ్వుతూ వెనక్కి తిరిగాడు. ఎవరూ లేరు, కానీ కెమెరా స్క్రీన్లో మాత్రం స్పష్టంగా కనిపించింది. తెల్ల డ్రెస్ వేసుకొని ఆ అమ్మాయి అతని వెనకాతల నిలబడి ఉంది. ఆమె తల నెమ్మదిగా పైకి లేచింది. ఈసారి ముఖం కనిపించింది, కానీ కళ్ళు లేవు. నోరు పూర్తిగా నల్లగా ఉంది. ఫోన్ సడన్లీ ఆఫ్ అయింది. 3 అక్కడి నుంచి పరిగెత్తారు, కానీ రోడ్ ఎంత పరిగెత్తినా అదే బస్ స్టాండ్ దగ్గర తీసుకువెళ్తుంది. వాళ్లకు అర్థమైంది, వాళ్ళు అక్కడి నుంచి బయటకు వెళ్ళలేరు. అప్పుడే పాత స్పీకర్ నుంచి ఒక ఎలివేషన్ వినిపించింది. లాస్ట్ బస్ ప్లాట్ఫామ్ నెంబర్ 3. కానీ గ్రామంలో ప్లాట్ఫామ్ నెంబర్ 3 అసలు లేదు. మబ్బుల మధ్య నుంచి ఒక పాత బస్సు స్లోగా వచ్చి ఆగింది. విండోస్ మొత్తం నల్లగా ఉన్నాయి. డోర్ ఆటోమేటిక్గా తెరుచుకుంది. ఇన్సైడ్ అందరూ వెయిట్గా కూర్చున్నారు, కానీ వాళ్ళ ముఖాలు కనిపించటం లేదు. చివరి సీట్లో రవి కూర్చున్నాడు. అతని కళ్ళు పూర్తిగా తెల్లగా మారిపోయాయి. అతను నెమ్మదిగా చేతిని ముందుకు చాపి అన్నాడు, ఇప్పుడే మీ స్టాప్. కిరణ్ గుండె ఆగిపోతుందేమో అనిపించింది. వాన మరింత గట్టిగా పడింది.
ఆ పాత బస్ డోర్ దగ్గర నుంచి చల్లటి పొగమంచు వస్తుంది. పరిగెత్తండి అని ఒక ఫ్రెండ్ కేక వేశాడు. ముగ్గురు వెనక్కి తిరిగి పరిగెత్తారు. కానీ నేల ఒక్కసారిగా బురదలా మారిపోయింది. వాళ్ళ కాళ్ళు కదలడం లేదు. అప్పుడే బస్సులో ఒక చిన్న బెల్ సౌండ్ వినిపించింది. టక్ 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 టక్. ప్రతి శబ్దంతో స్ట్రీట్ లైట్ ఒక్కసారిగా ఆఫ్ అవుతున్నాయి. చివరికి మొత్తం చీకటి. కేవలం బస్ హెడ్ లైట్స్ మాత్రమే వెలుగున్నాయి. కిరణ్ ఫోన్ మళ్ళీ ఆన్ అయింది. స్క్రీన్ మీద కొత్త నోటిఫికేషన్. ప్యాసింజర్ కాంటాక్ట్ 4. అతను షాక్ అయ్యాడు. బస్సులో ఇప్పటికే ఎన్నో మంది ఉన్నారు. అయితే 4 ఎందుకు? అప్పుడే అతను ఫ్రెండ్ అజయ్ కనిపించలేదు. అజయ్ అజయ్ అంటూ కేకలు వేశాడు. సంబంధం లేదు. కానీ బస్సులోని చివరి విండో దగ్గర తడి చెయ్యి అద్దంపై నెమ్మదిగా జారింది. అది అజయ్ చేతి ముద్రలే. వాళ్ళిద్దరూ భయంతో వెనక్కి తగ్గారు. అప్పుడే బస్ డ్రైవర్ స్లోగా లేచాడు. అతని ఫేస్ అద్దంలో కనిపించలేదు. అది మనిషి ముఖం కాదు. చర్మం మొత్తం కాలిపోయినట్లుగా నల్లగా ఉంది. కళ్ళు దగ్గరకు ఖాళీగా గుంటలు ఉన్నాయి. అతను గట్టిగా ఉన్నాడు. టికెట్ లేకుండా ఎవరూ తిరిగి వెళ్ళరు. బస్ డోర్ ఒక్కసారిగా మూసుకుపోయింది. కిరణ్ ఇంకో ఫ్రెండ్ ఇద్దరూ బయటే ఉన్నారు. కానీ వారు షాడో మాత్రమే బస్ లోపలకు కనిపిస్తుంది. అవే నెమ్మదిగా సీట్లో కూర్చున్నాయి. అప్పుడే కిరణ్కి గుర్తుకు వచ్చింది. 3 సంవత్సరాలు ఎగో చనిపోయిన ఆ అమ్మాయి పేరు మీరా. ఆమె ఆ రాత్రి బస్ కోసం వెయిట్ చేస్తుంది. కానీ విలేజ్లో వాళ్ళ ఆమెను ఇగ్నోర్ చేశారు. ఆమె ఒంటరిగా వానలో నిలబడి ఉండగానే ఆ చెరువులో పడి చనిపోయింది. ఆ రోజు నుంచి ఆమె ప్రతి వర్షపు రాత్రి లాస్ట్ ప్యాసింజర్ కోసం తిరుగుతోంది. బస్ ఇంజన్ మళ్ళీ స్టార్ట్ అయింది. కిరణ్ ఫోన్ స్క్రీన్ మీద చివరి మెసేజ్ కనిపించింది. నెక్స్ట్ స్టాప్ డెడ్ ఎండ్ లైన్. నెమ్మదిగా బస్సు కదలడం మొదలయ్యింది. కిరణ్ అతని ఫ్రెండ్ ఇద్దరూ రోడ్డుపై నిలబడి చూస్తున్నారు. కానీ వింత ఏమిటంటే బస్ వీల్స్ నేనే తాకకుండానే అది గాల్లోనే తేలుతున్నట్లు, చెరువు వైపు వెళ్తున్నట్లు. కిరణ్ ఫోన్ బ్యాటరీ 0% అయినా ఇంకా ఆన్లోనే ఉంది. స్క్రీన్ మీద లైవ్ స్ట్రీమ్ ఇంకా రన్ అవుతుంది. కామెంట్స్ వరుసగా వస్తున్నాయి. బ్రో, మీ వెనకాతలు చూడకు, ఆమె నీ దగ్గరే ఉంది, రన్. కిరణ్ నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. అక్కడ మీరా నిలబడి ఉంది. ఈసారి ఆమె ముఖం స్పష్టంగా కనిపించింది. మొత్తం తడి జుట్టు, చర్మం తెల్లగా కాదు, నీళ్లలో నానిపోయినట్లుగా నీలంగా మారిపోయింది. ఆమె కళ్ళల్లో నుంచి నీళ్ళ చుక్కలు కారుతున్నాయి. కానీ ఆమె ఏడవటం లేదు. ఆమె నోరు నెమ్మదిగా తెరుచుకుంది. లోపల పూర్తిగా చీకటి మాత్రమే. అప్పుడే కిరణ్ ఫ్రెండ్ ఒక్కసారిగా గాల్లోకి లాగబడిపోయాడు. అతను కేకలు వేస్తున్నాడు. కానీ కనిపించని చేతులు అతన్ని బస్ వైపు లాగుతున్నాయి. డోర్ ఆటోమేటిక్గా తెరుచుకుంది. ఇన్సైడ్ అందరూ ఇప్పుడు కిరణ్ వైపే చూస్తున్నారు. వాళ్ళ ముఖాలు ఒక్కొక్కటిగా క్లియర్గా కనిపిస్తున్నాయి. అవి అన్నీ మిస్సింగ్ పీపుల్స్ ఫొటోస్లో ఉన్నవాళ్ళే. రవి, అజయ్, ఇంకా గ్రామంలో కనిపించకుండా పోయిన చాలామంది. అందరూ ఒకేసారి స్లోగా నవ్వడం మొదలుపెట్టారు. ఇంకో ప్యాసింజర్ కిరణ్ పరిగెత్తాడు. వర్షం, చీకటి, ఊపిరి ఆడటం లేదు. చివరికి ఒక పాత టెంపుల్ దగ్గరకు చేరుకున్నాడు. డోర్ తెరిచి లోపలికి వెళ్ళాడు. టెంపుల్లో ఒక పాత స్వామీజీ కూర్చొని ఉన్నాడు. ఆయన కళ్ళు తెరిచి నెమ్మదిగా అన్నాడు, ఆ బస్సు నుండి తప్పించుకున్న మొదటి వ్యక్తివి నువ్వే. కిరణ్ ఆశ్చర్యపోయాడు. దాన్ని ఎలా ఆపాలి అని అడిగాడు. స్వామీజీ ముఖం సీరియస్ అయింది. ఆయన టెంపుల్లోని గోడలపై వేలాడుతున్న పాత ఫోటో చూపించాడు. ఫోటోలో ఆ బస్ డ్రైవర్ నిలబడి ఉన్నాడు. కానీ అతని పక్కన ఉన్న చిన్న పిల్లవాడు కిరణ్ తాత.
ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.